ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా 1% ఉండి కట్టలేకనో కట్టుకోలేకనో ఆ సక్షన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89,43 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్లో కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ 2 కల్లా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ 6 చెప్పినటువంటి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఒక సుపరిపాలన వైపు వెళ్తూ ఉన్నాం. పేదవాడి భూ హక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేశామో, ఏదైతే మాట ఇచ్చామో బరియల్ గ్రౌండ్స్ మీద, అలాగే పేదలకు ఇల్లు కానీ జర్నలిస్ట్కి ఇల్లు కానీ ఇవన్నిటిపైన కూడా చర్చ జరిగింది. దాదాపుగా 363 హ్యాబిటేషన్స్లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది. దానికి కావాల్సిన 137 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈ నెలలో ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని 3 విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయేటప్పుడు గౌరవవంతంగా వెళ్ళాలి, చాలా హ్యాబిటేషన్స్లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి. కాబట్టి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాము. హౌసింగ్ ఫర్ ఆల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రతి పేదవాడికి కూడా నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి. 3 సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హాజల్స్ ఉన్నాయి. దానిపైన కూడా జియోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంఏయుడి మినిస్టర్ గారు, గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు, నన్ను మా ముగ్గురిని కూడా ఇవ్వాలే ఈ జర్నలిస్ట్ హౌసింగ్కు ప్లస్ పేదల ఇల్లుల విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అతి త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ 2 ఎక్కువ కార్యక్రమాలకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము. కొన్నిటికి ఆగస్ట్ 15 పెట్టుకున్నాము, అక్టోబర్ 2 పెట్టుకున్నాం. సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. దాదాపుగా 1,85,000 మాకు ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి. కానీ కేవలం 687 మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా అన్నీ కూడా మేము పరిష్కారం మార్గం లేకపోతే చేయలేనివి. ఎందుకంటే వచ్చే సమస్యలన్నింటినీ కూడా చాలా మటుకు చేయలేనివి ఉన్నాయి. నేను మొన్న పార్టీ ఆఫీసులో కూర్చుంటే దాదాపు 60 వచ్చినాయి. దాంట్లో 59 చేయలేనటువంటి. సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నంబర్ లింక్తో సహా ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్లో ఈ భూమి ఎవరిది, ఎందుకు ఉంది, లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి అందరూ కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం.